నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరఃసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. పూర్వాచార్యులు వారి అనుగ్రహంతో మనకు అందించిన జ్ఞానాన్ని ఒడిసి పట్టుకొని గోదాదేవి అమ్మవారు తిరుప్పావై అని వ్రతం చేస్తూ అందులో భాగంగా ఆశువుగా ఆమె చెప్పిన పాశురాలను రోజుకొక్కొక్క పాశురాన్ని మనం తీసుకొని అర్థం చేసుకోవడానికి వ్యాఖ్యానించుకోవడానికి మనందరం కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఎవరైతే ఈ వ్రతంలో పాలు పంచుకుంటూ ఉన్నారో, అంటే ప్రతిరోజు ఎవరైతే ఇతిహాసం ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వింటూ వారి వారి అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటూ చెప్తున్న విషయాన్ని ఆకళింపు చేసుకోవడానికి శ్రద్ధగా వింటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మరికొంతమందికి ఈ విషయాలను చెబుతూ ఉన్నారో, గోష్ఠిలో భాగంగా మనందరం ముందుగా అలాంటి వాళ్ళందరినీ అభినందిద్దాం. అలాంటి వాళ్లకు ధన్యవాదాలు కూడా మనం చెప్పుదాం. ఇతిహాసం ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయనంత వరకు అసలు ఎవరెవరు వింటున్నారో మాకు అసలు తెలియదు. ఎవరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాస్తూ ఉంటారో రెగ్యులర్గా వాళ్ళు మాత్రమే వింటున్నారు అని మేము భావిస్తూ ఉంటాం. మిగతా వాళ్ళు ఎవరో ఏం చేస్తున్నారో మాకు అసలు తెలియదు, కూడా ఎలా వింటున్నారో కూడా తెలియదు కదా. అదన్నమాట. ఇక గొప్ప వంశం అంటే ఏమిటి ఈరోజు మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు చర్చించుకోబోతూ ఉన్నాము అంటే, గోదాదేవి అమ్మవారు ఈరోజు నిద్రలేపుతున్న గోపికను గొప్ప వంశం కలిగిన గోపిక అని అభివర్ణిస్తూ ఉన్నారు. మరి గొప్ప వంశం అంటే ఏమిటి ఎప్పుడైనా ఆలోచించారా? మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండి, ఫలానా వాళ్ళది చాలా గొప్ప వంశం అండి, వీళ్ళది గొప్ప వంశం అండి మాట్లాడుతూ ఉంటాం. మరి గొప్ప వంశం అంటే ఏమిటి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక కథ రూపకంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు పాశురంలోని వ్యాఖ్యానంలో భాగంగా. అన్నట్టు ఈరోజు పాశురంలో భాగంగా గోదాదేవి అమ్మవారు ద్వాపరయుగంలో ఉన్న ఆ గోపిక యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణించారు. సౌందర్య సంపదను వర్ణించారు. సౌందర్యం అంటే ఏమిటి, సౌందర్యాన్ని వర్ణించడం అంటే ఏమిటి, సౌందర్యాన్ని వర్ణించడం తప్పా కాదా, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముందుగా ఈరోజు పాశురం ఏమిటో చూద్దామా. கற்றுக்கரவை கணங்கள் பலகரந்து செத்தார் திரளழியச் சென்று செருச்செய்யும் குற்றமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருளேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. కత్తుక్కరవై, సరే కట్రుక్కరవై అని చెప్పి అంటూ ఉంటారు. కత్తుక్కరవై దూడల్లాంటి పశువులు, పలకణంగల్ అంటే అనేక మందలను అని చెప్పి అర్థం. కరందు అంటే పాలు పితుకుతున్నవారు, సట్రార్ అంటే శత్రువులు. ఇలా మనం ఒక్కొక్క పదానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వీడియో మొత్తం మనం దాని గురించే మాట్లాడాల్సి వస్తుంది. అందువల్ల మనం ముందుగా ఈ పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ ఆ తర్వాత వ్యాఖ్యానం లోపలికి వెళదాం, సరేనా. ఏమిటి ఈ పాశురానికి అర్థం అంటే, లేగ దూడలు గల ఎన్నెన్నో ఆవుల మందలకు పాలు పితికి శత్రువుల యొక్క బలం నశించే విధంగా శత్రువులతో ఎదిరించి యుద్ధం చేయగలిగే సామర్థ్యం ఉన్న గోపాలుల వంశములో పుట్టిన ఎలాంటి దోషాలు లేని
పోర్కొడియే, బంగారు తీగలాగా ఉన్న ఓ గోపిక, గొప్ప వంశంలో పుట్టిన ఓ గోపిక, పుట్టలో ఉన్న సర్పం లాంటి నితంబ సౌందర్యం కలిగిన ఓ గోపిక, అడవిలో ఉండే నెమలి లాంటి కేశపాశము కలిగిన ఓ గోపిక, లేచిరా. ఎందరో గోపికలు, ఎందరో నీ సఖులు, నీ చెలులు ఎందరో ఇక్కడికొచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు, నీ ముంగిట నిలబడి ఉన్నారు. నీలమేఘ శ్యాముణ్ణి కీర్తించడం కోసం వాళ్ళందరూ వచ్చారు. ఏమిటి సిట్రాదే పేశాదే, ఒలకకుండా పలకకుండా ఎందుకలా ఉన్నావు? మనందరం వెళుతున్నది కృష్ణ పరమాత్మను కీర్తించడం కోసమే కదా, రా, ఏం ఆశించి ఇంకా నిద్రిస్తూ ఉన్నావు? ఇదన్నమాట ఈ పాశురానికి అర్థం. అయితే ఇందులో ఏమేమున్నాయి? ముందుగా అండి, గోపిక యొక్క వంశాన్ని కీర్తిస్తోంది. ఏమిటి వంశం అంటే? ముందుగా మనం ప్రశ్న వేసుకున్నాం అన్నట్టు, ఇప్పుడు నిద్రలేస్తున్న గోపికలందరూ కూడా జ్ఞానులకు ప్రతీకలు అని మనం ముందుగానే చెప్పుకున్నాం, అవునా? జ్ఞానులు తమ హృదయంలోనే పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. అలాగని చెప్పి ఊరికే అలా కూర్చోరు, తమ నిత్యకర్మానుష్ఠానాన్ని వదిలిపెట్టరు, కర్మలను వదిలిపెట్టరు, చేస్తూనే ఉంటారు. తమ తమ వృత్తి ఏమిటో, తమ కర్మలేమిటో అవన్నీ చేస్తూ ఉంటారు, హృదయంలో పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. మరి ఈ వ్రతాలు, తిరుప్పావై లాంటి వ్రతాలు అవన్నీ ఎందుకు చేస్తూ ఉంటారు అనంటే లోకహితం కోసం ఆచరిస్తూ ఉంటారు. అలాంటి వారిని గొప్ప వంశానికి చెందిన వాళ్ళు అని పిలవాలి అని మనకు పూర్వాచార్యులు చెప్పారు. వీరిని ప్రపన్నులు అని చెప్పి పిలుస్తారు. వారికి ఒక పేరు పెట్టారు, సాంకేతిక పదం ప్రపన్నులు అని. ఇలాంటి వాళ్లను వాళ్ళ శరీరాన్ని బట్టి గనక చూస్తే వాళ్ళు ఏదో ఒక కులానికి చెంది ఉండొచ్చు, స్త్రీ అయ్యుండొచ్చు, పురుషుడు అయ్యుండొచ్చు, ఏ వృత్తిలో అయినా సరే అయ్యుండొచ్చు. కానీ అలా వారి శరీరాన్ని బట్టి కాదు వాళ్ళను చూడాల్సింది, వారిలో ఉన్న ఉన్నతమైన సంస్కారాన్ని, జ్ఞానాన్ని బట్టి వారిని మనం చూడాలి అని గోదాదేవి అమ్మవారు ఈరోజు పాశురంలో మర్మగర్భంగా చెప్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నతమైన వంశానికి చెందిన వాళ్ళు. ఉదాహరణకు రామానుజాచార్యుల వారి జీవితంలో ఒక కీలకమైన ఘట్టం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. నిన్న మనము మొదలియాండాన్ దాశరథి ఆయన గురించి మనం మాట్లాడుకున్నాం. పెరియ నంబి గారి కూతురు అత్తుళాయ్ తులసి, ఆమె ఇంటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు ఆ తులసి గారి తండ్రి పెరియ నంబి గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం మనం. ఆ పెరియ నంబి గారు ఎవరు? రామానుజాచార్యుల వారికి ఉన్న 5 మంది ఆధ్యాత్మిక గురువులలో ఒకరు వారు. పెరియ నంబి గారు అలాగే మరికొంతమంది శిష్యులు యామునాచార్యుల వారి దగ్గర ఉండేవారు. యామునాచార్యుల వారికి వీళ్ళందరూ కూడా శిష్యులు. ఆ శిష్యులలో ఈయనతో పాటు, పెరియ నంబి గారితో పాటు మారినేరి నంబి అని ఒక ఆయన ఉండేవారు. ఇప్పుడు మనం దళితులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అంతకుముందు హరిజనులు అనే పదం వాడుతూ ఉండేవారు. సరే, అంతకుముందు మరో పదం పంచములు అని రకరకాల పదాలతో పిలుస్తూ ఉండేవారు. నేనైతే చర్మకారులు అని చెప్పి పిలుస్తాను. అంటే చర్మంతో చేసే పనిని వృత్తిగా కలిగినటువంటి వారు చర్మకారులు, అవునా? ఒక 30-40 సంవత్సరాల వెనక్కి గనక మనం వెళితే ఇప్పటి నుంచి అంటరానితనం ఏ స్థాయిలో ఉండేదో మనకు సుస్పష్టంగా తెలుసు. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, అంటరానితనం ఏ స్థాయిలో ఉండేదో మనకు తెలుసు. 200 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, అలా వెనక్కి 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 వెళుతూ ఉండండి. 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. పరిస్థితులు సమాజంలో ఎలా తయారై ఉన్నాయి అన్నది ఒకసారి మనం ఇక్కడ ఆలోచించవచ్చు. చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. అంటరాని వాళ్ళు అని కొంతమందిని దూరం పెట్టడము, కొంతమందికి ఆలయాలలో ప్రవేశం లేకుండా చేయడము, ఇలాంటి రకరకాల సామాజిక సమస్యలతో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది. ద్వాపరయుగంలో అలాంటి సమస్యలున్నాయి అంటే అలాంటి సమస్యలు లేవు. ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమయ్యిన తర్వాత ఇక ఏమిటేమిటో అయ్యింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సంఘటన దాదాపు 1000 సంవత్సరాల క్రితం జరిగింది. మారినేరి నంబి అనే వారు, అంటే ప్రస్తుతం దళితులు అని చెప్పి మనం మాట్లాడవచ్చు. అలాగే పెరియ నంబి, ఆయన బ్రాహ్మణుడు. కానీ వీళ్ళందరూ యామునాచార్యుల వారు అనే గురువుగారి దగ్గర జ్ఞానాన్ని ఒడిసి పట్టుకున్నారు, ఆళ్వార్ల గురించి తెలుసుకున్నారు, పరమాత్మను ఎలా చేరుకోవాలో ఆ మార్గం గురించి వారు తెలుసుకున్నారు, వారి జీవితాన్ని సంస్కరించుకున్నారు. ఒకరోజు శ్రీరంగంలో పెరియ నంబి గారు కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తూ ఉన్నారు. ఆ సన్నాహాలలో ఆయన ఉన్నారు. కార్యక్రమానికి ముందే మారినేరి నంబి అక్కడికి వచ్చారు. ఎందుకు? వీళ్ళిద్దరూ ఒకే గురువు గారి దగ్గర చదువుకున్నారు. కాస్త మా స్నేహితుని ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాము అని చెప్పి వచ్చారు.
ముందుగా ఎందుకు వచ్చారు ఎవరు రాకముందే అంటే, అరే నేను ఫలానా కులానికి చెందినవాణ్ణి, నేను ఇక్కడికి రావడం వల్ల మా స్నేహితునికి ఈయనకేం సమస్య వస్తుందో, ఇవన్నీ అనమాట ఆ రోజుల్లో ఆలోచనలు. సరే ఏమిటో కాస్త నా స్నేహితుడిని అలా కలిసి వెళ్ళిపోవచ్చు కదా అని మారినేరు నంబిగారు అనుకున్నారు. వచ్చారు పెరియ నంబిగారు ఇంటికి. పెరియ నంబిగారు రావయ్యా రా అని చెప్పి మొత్తం తన ఇల్లంతా తీసుకెళ్ళి చూపించారు. అయిపోయింది. ఎందుకంటే గృహప్రవేశం సమయంలో ఎందరో పండితులు వస్తారు, గోష్ఠీ కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ నేనెందుకు ఉండాలి అన్నట్టుగా మారినేరు నంబి ఆయనగా వెళ్ళిపోయారు. తర్వాత గృహప్రవేశ కార్యక్రమం మొదలయ్యింది. పండితులు వాళ్ళందరూ వచ్చి కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాము అని చెప్పి అన్నారట. అనగానే పెరియ నంబిగారు గృహప్రవేశం అయిపోయిందండి, గృహప్రవేశానికి సంబంధించిన కార్యక్రమం అయిపోయింది, తర్వాత వేరే కార్యక్రమాలు మనం మొదలు పెట్టుకుందాం కానీ అన్నారు. అనే వరకు గృహప్రవేశం ఎప్పుడైపోయింది అన్నారు అక్కడికి వచ్చిన పండితులు వీళ్ళందరూ. మా స్నేహితుడు వచ్చాడండి మారినేరి నంబి, ఆయన ఈ ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ క్షణమే ఈ ఇంటికి గృహప్రవేశం అయిపోయినట్టే, అలాంటి మహాభక్తుడు మహానుభావుడు నా ఇంట్లో పలికొచ్చాడు అని పెరియ నంబిగారు సమాధానం ఇచ్చారు. కాకపోతే ఇక పండితులు వాళ్ళందరికీ కాస్త ఒళ్ళు మండుతుంది కదా, రుసరుసలు ఆడుకున్నారు. సరే తర్వాత కార్యక్రమాలు అయిపోయాయి. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు మారినేరి నంబి పెరియ నంబిగారితో అన్నారు, ఇక ఇహనో ఇప్పుడో అన్నట్టుంది నా పరిస్థితి, ఎందుకంటే నా శరీరతత్వం నాకు తెలుసు కదా, ఇక నాకు రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పి అనిపిస్తోంది. అయితే నేను మరణించిన తర్వాత నా శరీరాన్ని, నా శరీరంతో సంబంధం ఉన్న నా బంధువులు వాళ్ళందరూ కలిసి తీసుకెళ్ళి ఏదో అంత్యక్రియలు చేశారనుకో, నా శరీరం అపవిత్రమయ్యింది అని చెప్పి నేను భావిస్తాను. దేవతల కోసం సిద్ధం చేసి పెట్టిన యజ్ఞ పురోడాశమో దాన్ని కుక్కలకు వదిలేస్తే ఎలా ఉంటుందో అలా వదిలినట్టుగా భావిస్తాను. నా శరీరానికి అంత్యక్రియలు నా బంధువులు, నా శరీరంతో సంబంధం ఉన్నవాళ్ళు వాళ్ళు చేస్తే, అలా కాదు. నేను మరణించిన తర్వాత శాస్త్రోక్తంగా నా అంత్యక్రియలు గురువుగారి అనుగ్రహం పొందినవారు, పంచ సంస్కారాలు పొందినవారు, వారు గనక నాకు అంత్యక్రియలు చేస్తే అప్పుడు నేను ఆనందిస్తాను, అంతకంటే గొప్ప ఇంకా నా జీవితంలో ఇంకేదీ లేదు అని అనుకుంటాను అని మారినేరి నంబిగారు ఈ పెరియ నంబిగారితో అన్నారు మాటల్లో. అది అయిపోయింది. అయిపోయాక కొన్ని రోజులు అలా గడిచింది. మారినేరి నంబిగారు ఆయన పరమపదించారు. ఈ విషయం పెరియ నంబిగారికి తెలిసింది. వెంటనే పెరియ నంబిగారు అక్కడికి వెళ్ళి తన గురువుగారి ద్వారా అనుగ్రహం పొందినటువంటి వారు ఈ మారినేరి నంబి అన్న విషయాన్ని గౌరవించి, తన సహాధ్యాయి అని గౌరవించి, కులాలు అవన్నీ ఏమి పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళ బంధువులతో మాట్లాడి, వాళ్ళ బంధువులు కూడా చెప్పారు, అవునండి ఇలా అంటూ ఉండేవారినా అని, నేను చేస్తానండి వీరి చర్మ సంస్కారాలు అని పెరియ నంబిగారు అన్నారు. వాళ్ళందరూ సంతోషించారు, బంధువులు వాళ్ళందరూ కూడా. కానీ సమాజంలో పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అవన్నీ పట్టించుకోకుండా పెరియ నంబిగారు ఆ దేహానికి ఎలాంటి సంస్కారాలు అయితే జరిపించాలో గురువుగారి అనుగ్రహం వల్ల పొందినటువంటివి అవన్నీ కూడా అండి ఆ చర్మ దేహానికి ఆ సంస్కారాలన్నీ చేసి, చర్మ సంస్కారాలన్నీ చేసి గోష్ఠి నిర్వహించి, నమ్మాళ్ళు వారు రచించిన పాశురాలు ఉంటాయన్నమాట, అవి చదువుతారు. పాశురాలు వాటిని చదివి శాస్త్రోక్తంగా అంత్యక్రియలన్నీ చేసి అప్పుడు పెరియ నంబిగారు మళ్ళా ఆయన ఇంటికి వచ్చారు. ఆయన ఇంటికి వచ్చే వరకు పరిస్థితి ఎలా ఉన్నదంటే, అసలు ఈయన ఎవరు పెరియ నంబిగారు, నిన్నటించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. మీరు పేర్ల విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దండి వినేవాళ్ళు. ఒక 4-5 సార్లు విన్నారంటే మీ మనసులో అది నిక్షిప్తమైపోతుంది. రామానుజాచార్యుల వారికి ఉన్న 5 మంది గురువులలో పెరియ నంబిగారు కూడా ఒక గురువు. రామానుజాచార్యుల వారిని చుట్టుపక్కలున్న వాళ్ళందరూ గిల్లడం మొదలుపెట్టారు, చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. రామానుజాచార్యుల వారి ముందుకొచ్చి గొణగడం మొదలుపెట్టారు. ఎవరు? ఇతర శ్రీ వైష్ణవులు. ఏమని అంటే, రామానుజ ఏమిటి మీ గురువు పెరియ నంబిగారు వెళ్ళి దళితునికి ఆయనకు వెళ్ళి శాస్త్రోక్తంగా చర్మ సంస్కారాలు జరిపించాడేమిటి అని గొణగడం మొదలుపెట్టారు. అంటే సమాజంలో పరిస్థితి ఎలా ఉంది అన్నది నేను మీ ముందు పెడుతున్నానండి, వినేవాళ్ళందరి ముందు. రామానుజాచార్యుల వారి ముందు 1, 5 మంది, 10 మంది, 20 మంది మాట్లాడడం మొదలుపెట్టారు. ఓ పక్క అంటే పెరియ నంబిగారిని, తన గురువు గారిని తూలనాడుతూ ఉన్నారు, మరో పక్క గొణుగుతూ ఉన్నారు. ఇక ఆయనకు నువ్వు ఓ శిష్యునివా అన్నట్టు ఈయనను కూడా చూస్తూ ఉన్నారు. అది పరిస్థితి. ఇప్పుడు రామానుజాచార్యుల వారు తన గురువు గారు పెరియ నంబిగారిని కలుసుకొని అడిగారు,
అయ్యా పెరియనంబి గారు, గురువు గారు ఇలా అంటున్నారు వీళ్ళందరూ, ఏమిటి మీ సమాధానము అని చెప్పి అడిగారు. వెంటనే పెరియనంబి గారు నవ్వి, నాయనా, రామాయణంలో అరణ్యకాండలో రామచంద్రుల వారు జటాయువుకు చరమ సంస్కారాలు నిర్వహించారు. నిర్వహించడమే కాకుండా జటాయువుకు మోక్షాన్ని కూడా అనుగ్రహించారు రామచంద్రుల వారు. మరణించిన మారినేరి నంబిగారు, పరమపదానికి చేరిన ఆ మారినేరి నంబిగారు జటాయువు పక్షి కంటే తక్కువ వాడేం కాదు. నేను రామచంద్రుని కంటే గొప్పవాణ్ణి కాదు. రామచంద్రుడే అడవిలో పడిపోయినటువంటి జటాయువు, పక్షి జాతికి చెందినటువంటి జటాయువు పాములను, కుందేళ్లను, జింకలను వాటన్నింటినీ తిని జీవించే ఒక పక్షి. అసలు అది చనిపోతే ఎవరు పట్టించుకోరు కూడా, వదిలేస్తారు. పురుగులు పడతాయి పక్షికి, ఆ తర్వాత అది భూమిలో అలా కలిసిపోతుంది. సంస్కారాలు ఎవరు నిర్వహించరు. పైగా రామచంద్రుల వారు ఉన్నది అడవిలో. ఆయన కావాల్సిన సమాచారం ఏమిటో ఆయన కనుక్కొని ఆయన చక్కా పోవచ్చు. మానసిక ఒత్తిడిలో ఉన్నారు రామచంద్రుల వారు. ఒక పక్క సీతమ్మ వారు కనిపించడం లేదు, ఆ బాధలో ఉన్నారు. ఇంత ఒత్తిడిలో ఉండి, ఇంత బాధలో ఉండి, పక్షి జాతికి చెందినటువంటిది అంటే మానవులు ఎలా చూస్తారు, పక్షుల్ని హీనంగా చూస్తారు. అలాంటి పక్షి జాతికి చెందినటువంటి జటాయువు, పైగా అడవి, రామచంద్రుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినా ఎవరు పట్టించుకోరు. అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు కదా. అసలు ఎవరు ప్రశ్నిస్తారు ఆయనను? రామచంద్రుల వారిని ప్రశ్నించేవాళ్లే లేరు. కానీ రామచంద్రుల వారు అక్కడ నిలబడి, ఇది నా పని, నా బాధ్యత, జటాయువుకు నేను అంత్యక్రియలు జరిపించి తీరాల్సిందే అని నిలబడి శాస్త్రోక్తంగా గురువుల దగ్గర నుంచి ఏదైతే నేర్చుకున్నారో రామచంద్రుల వారు, అలా జటాయువుకు శాస్త్రోక్తంగా చరమ సంస్కారాలన్నింటినీ నిర్వహించి మోక్షానికి వెళ్ళమని అనుగ్రహించి అక్కడి నుంచి రామచంద్రుల వారు కదిలి ముందుకు వెళ్ళారు. నాయనా, రాముడే ఒక పక్షికి ఆ స్థాయిలో చరమ సంస్కారం నిర్వహించినప్పుడు మరి వారి దారిలో మనం నడవాలి కదా నాయన. మరణించింది మనిషి, కులాలు కాదు మనం చూసుకోవాల్సింది. మాట్లాడుకునేవాళ్ళు మాట్లాడుకుంటారు, మాట్లాడుకొని అలాంటి వాళ్ళందరి నోళ్లు మూయించడానికి, అలాంటి వాళ్లకు జ్ఞానాన్ని, సంస్కారాన్ని రప్పించడం కోసమే నాయన మనందరం కష్టపడుతున్నది అని పెరియనంబి గారు రామానుజాచార్యుల వారికి సమాధానం ఇచ్చారు. చూడండి ఎలాంటి గురువులు దొరికారో రామానుజుల వారికి. ఈ సంఘటన రామానుజాచార్యుల వారి మెదడు మీద అండి ఎంత ప్రభావాన్ని చూపించిందో ఇక మనం చెప్పలేం. రామానుజాచార్యుల వారు అప్పటికి ఇంకా ఆయన యువకుడుగానే ఉన్నారు. ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన. ఇక ఆ తర్వాత రామానుజాచార్యుల వారండి విజృంభించారు. ఇక ముందు ముందు క్రమక్రమంగా ఆయన దళితులను ఎవరైతే దూరం పెడుతున్నారో వాళ్లను ఆలయం లోపలికి ప్రవేశపెట్టడము. మేల్కోటే కర్ణాటకలో ఉన్నటువంటి ఆలయంలో అయితే ఎంత గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చారో ఇక మనం చెప్పలేం. ఇన్ని రోజుల నుంచి మీరు వీళ్లను ఆలయాల లోపలికి రానివ్వలేదు కదా, అందుకని నేను ఈరోజు శాసనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒకరోజు సంవత్సరంలో పూర్తిగా వీళ్లే ఇక్కడ వంట వండుతారు, వడ్డిస్తారు, కూర్చోబెడతారు, ఇక్కడ కార్యక్రమాలన్నీ వీళ్లే చూసుకుంటారు అని రామానుజాచార్యుల వారు ఒక శాసనంలాగా చేశారు. ఇప్పటికీ మేల్కోటలో పాటిస్తారు. ప్రతిరోజు వెళతారు, వస్తారు, చేస్తారు. ఒకరోజు పూర్తిగా ఇక వాళ్లే తీసుకుంటారనమాట. పల్లకీ సేవ కానీ ఇక ఏ సేవలైనా మొత్తం వాళ్లే వస్తారు, చేస్తారు. కులంతో మనుషులను దూరం పెట్టకూడదు, కులంతో మనుషులను చిన్న చూపు చూడకూడదు, పరమాత్మ ముందు అందరూ సమానమే. ఇది రామానుజాచార్యుల వారు ఆ తర్వాత జీవితంలో నొక్కి వక్కాణిస్తూ ఇక ఆయన చేసినటువంటివి ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయన్నమాట. ఎందుకు మనం ఇప్పుడు మాట్లాడుకున్నామంటే వంశం గురించి చెప్తానని కులం గురించి చెప్తున్నావేంటయ్యా అంటారా? ఏమండి, వంశము అని చెప్పి ఇప్పుడు మనం ఒక రకంగా చూస్తున్నాం. అసలు వంశము అనే పదాన్ని, కులము అనే పదాన్ని ఒకే కాంటెక్స్ట్లో ఉపయోగిస్తూ ఉండేవారు. కులము వంశము రెండు కూడా. అసలు కులము అనే పదమే లేదు ఒకప్పుడు. వృత్తి అనే పదం ఉన్నది. వృత్తి ఆధారిత సమాజం భారతదేశము. వర్ణాశ్రమ ధర్మాలు, ఫలానా వాళ్ళు ఫలానా వృత్తి, ఫలానా వాళ్ళు ఫలానా వృత్తి, అంతే ఉండేది. కులము అసలు ఆ పదమే లేదు. ఆ తర్వాత ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు. కానీ కులము అనే పదాన్ని వంశము అనే కాంటెక్స్ట్లోనే, ఇంగ్లీష్లో చెప్పాలంటే సినోనిమ్స్ అంటారు, ఆ సినానిమ్ లాగా దాన్ని ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం గోదాదేవి అమ్మవారు రచించిన ఈ పాశురంలో గోపిక గురించి మాట్లాడుతూ ఉన్నాం. గొప్ప వంశంలో పుట్టిన దానా, గొప్ప వంశములో ఏ దోషాలు లేకుండా ఉన్నటువంటి ఓ బంగారు తీగ అని గోదాదేవి అమ్మవారు కీర్తిస్తూ ఉన్నారు. ఏమిటండి గొప్ప వంశం అంటే?
ఇక ఇప్పుడు చెప్పండి, మొట్టమొదట మనం ప్రశ్న వేసుకున్నాం, ఏమిటి గొప్ప వంశం అంటే? మళ్ళీ చెప్పనా, జ్ఞానులు హృదయంలో పరమాత్మను చూస్తూ ఉంటారు, దాంతోపాటు తమ నిత్య కర్మానుష్ఠానాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా సరే, వ్రతం చేసినా, ఏం చేసినా సరే లోకహితం కోసమే వారు ఆచరిస్తూ ఉంటారు. అలాంటి వారిని గొప్ప వంశానికి చెందిన వాళ్ళు అని పిలవాలి అని మనకు పూర్వాచార్యులు చెప్పారు. వారినే ప్రపన్నులు అని కూడా పిలవాలి. ప్రపన్నులు అనేది ఒక సాంకేతికపరమైన పదం అన్నమాట. ఇలాంటి వారు ఏ కులంలో పుట్టారు, స్త్రీయా పురుషుడా అని వారి శరీరాన్ని బట్టి కాదు మనం చూడాల్సింది అన్నది మనకు పూర్వాచార్యులు చెప్పారు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం రామానుజాచార్యుల వారికి సంబంధించి. పరమాత్మ ఏవో కొన్ని కులాలకు చెందినవారు కాదండి, అందరికీ చెందినటువంటి వారు పరమాత్మ. ఫలానా కులాల వాళ్ళకు దగ్గరగా ఉంటారు, ఫలానా కులాల వాళ్ళకు దూరంగా ఉంటారు, అలాంటిది ఏమీ లేదు. అసలు దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రిజుడైస్ అంటాం. అసలు దాన్ని మొత్తం ఆ ప్రిజుడైస్ని బ్రేక్ చేయడానికి రామానుజాచార్యుల వారు అసలు ఎన్ని ఇంప్లిమెంట్ చేశారంటే, వారు తీసుకొచ్చినటువంటివి ఇప్పటికీ మనం తిరుమలలో చూడొచ్చు, ఇప్పటికీ మనము తిరుచానూరులో చూడొచ్చు, ఇప్పటికీ మనం గోవిందరాజస్వామి వారి దేవాలయంలో చూడొచ్చు, ఇప్పటికీ మనము దక్షిణ భారతదేశంలో ఉన్న చాలా దేవాలయాలలో చూడొచ్చు. రామానుజాచార్యుల వారు ప్రవేశపెట్టినవి ఆశ్చర్యపోతారు. కులాలు, స్త్రీయా పురుషుడా, పెద్దవారా చిన్నవారా, ఏ ప్రాంతం వారు, ఇవన్నీ కాదు నాయన చూడాల్సింది. పరమాత్మ ముందు అందరూ సమానమే. ఏదో నోటి మాట చెప్పి ఊరుకుంటే కాదు కదా, ఏం చేయాలి మరి అందరూ సమానమే అని చెప్పడానికి అని. అందుకే వారు రకరకాల నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలు అమలు పరిచేలా చూసుకున్నారు రామానుజుల వారు. ఇప్పటికీ మనం అవన్నీ చూడొచ్చు. చెప్తాను నేను మీకు ముందు ముందు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం చేస్తున్నారన్నది. అలాంటి ఉన్నతమైన వంశంలో ఉన్న గోపిక గురించి గోదాదేవి అమ్మవారు ఈరోజు పాశురంలో ప్రస్తావిస్తూ ఉన్నారు. అయితే లేగదూడలు గల చాలా ఆవుల మందలకు పాలు పితికే అని చెప్పి అంటూ ఉన్నారు. ఆవులు అంటే అండి వేదములు అని చెప్పి అర్థం, దూడలు అంటే వేదాంగములు అంటే ఉపనిషత్తులు అని చెప్పి అర్థం, పాలు అంటే వాటి సారము అని చెప్పి అర్థం, పిండడము అని చెప్పి అంటే సారాన్ని అందించడము అని చెప్పి అర్థం. ఈ సారాన్ని అందించడం ఎవరి పని అండి? ఆచార్యుల యొక్క పని, గురువుల యొక్క పని. అవునా? నిజానికి ఈ పని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా కూడా చేశారు. దోగ్ధ గోపాలనందన అన్నారు. ఆయనే పాలు పితికి ఉపనిషత్తుల సారాన్ని మనకు అందించారు. గురువులు అదే పని చేస్తారు. అందుకని గోపిక గురించి ఈరోజు ప్రస్తావించేటప్పుడు నువ్వు గురువు లాంటి దానివి, జ్ఞానివి అని గోదాదేవి అమ్మవారు పలుకుతూ ఉన్నారు. అలాగే శత్రువులను జయిస్తారు ఈ గోపాల వీరులు, శత్రువులను జయించే వారి వంశంలో పుట్టినదానా అన్నారు. శత్రువులు అంటే అండి మనం రెండు రకాలుగా ఇక్కడ చూద్దాం. పైపైన చూస్తేనండి అసలు కంసుడు ఎందుకు రాలేదు గోకులానికి అన్నది ప్రశ్న. ఎంత దూరం ఉంటుంది అనుకుంటున్నారు? ఓ 15 కిలోమీటర్లు అలా ఉంటుంది గోకులానికి మధురకు మధ్య. కంసుడు ఆయనే సైన్యాన్ని వేసుకొని వచ్చి ధ్వంసం చేసేవన్నీ చేయలేదు. ఒక్కొక్కరిని పంపిస్తూ ఉండేవాడు కంసుడు. కృష్ణుని మాత్రం పైకి పంపించిరండి అని. ఎందుకు అనంటే కంసుడు వచ్చినా సైన్యం వచ్చినా ఎదిరించి పోరాడతారు గోపాల వీరులు. వాళ్ళేం సామాన్యులు కాదు, అహింసను వారు కోరుకుంటారు. అలాగని చెప్పి వారి జోలికొస్తే వారు ఊరుకోరండి. చేతిలో ఏముంటుంది? బల్లెములు, వేల్ ఆయుధములుంటాయి. మొట్టమొదటి పాశురంలోనే మనం చూసాం నందుని చేతిలో ఏముంటుందో, కూర్వేల్. గుర్తుందా మీకు? సిద్ధంగా ఉంటారు. ఎవరైనా సరే వారి మీదకి వచ్చారా, ఆ ప్రాంతాన్ని కలుషితం చేయాలని ప్రయత్నం చేశారా, ఇక వారు దూసుకొని వస్తారు. వీరులు పోరాడతారు. పైన అర్థం చూస్తే ఇది, లోపల అర్థం చూస్తే శత్రువులు అంటే ఏంటండి? మనకు శత్రువులు ఎవరండి? కామ క్రోధాదులు, అరిషడ్వర్గములు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, ఈ 6 మనిషికి శత్రువులు. ఈ శత్రువులను జయించగలిగే సామర్థ్యాన్ని మనకు అందించేవారెవరో తెలుసా? గురువులు, ఆచార్యులు. అలాంటి గురుస్థానంలో ఉన్న, అలాంటి జ్ఞాని స్థానంలో ఉన్న, అలాంటి గొప్ప వంశంలో పుట్టిన ఓ గోపిక లేచిరా అంటున్నారు గోదాదేవి అమ్మవారు. అలాగే పుట్లలోని పాము లాంటి నితంబ సౌందర్యం కలిగిన దానా అన్నారు. పైపైన చూస్తుంటే అర్థము గోపిక యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నట్టుగా ఉంది. అయితే సౌందర్యాన్ని వర్ణించడం తప్ప, చూపించడం తప్ప అంటే తప్పేమీ కాదు. కానీ ఆ సౌందర్యాన్ని కూడా
భగవద్విషయంగా గనక వర్ణించి భగవద్విషయంగా గనక చూపించి చెప్పారనుకోండి, అందులో తప్పేమీ లేదు. సౌందర్యాన్ని గుర్తించడము, సేవించడము దోషమేమీ కాదు. ఆ సౌందర్యము భగవంతుని యొక్క సౌందర్యానికి ఒక సాధనం గనక అయ్యిందనుకోండి, ఒక మార్గం గనక అయ్యిందనుకోండి, అది చాలా గొప్పది అని చెప్పి అన్నారు. అదేం తప్పు కాదు. సౌందర్యము, సంపద రెండింటి గురించి ఇందులో మాట్లాడుతున్నారు గోదాదేవి అమ్మవారు. ఈ గోపిక దగ్గర సౌందర్యము ఉంది, చాలా అందంగా ఉంది. ఎలాంటి అందము? పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ చేత ప్రేమించబడేంతటి గొప్ప సౌందర్యము ఉంది. సంపద ఉంది. ఏం సంపద ఉంది? భగవత్ సేవ చేసేంతటి గొప్ప సంపద ఈమె దగ్గర ఉంది. మరి ఇది పైపైన అర్థం చూస్తే, లోతు లోపలికి వెళితే ఏమర్థం ఉంది అనంటే, పుట్టలోని పాము అని చెప్పి తీసుకొని వచ్చారు. ఆ పోలిక కూడా ఆమె సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు పుట్టలోని పాము అనంటే మనకు గురువులు ఏం చెప్పారంటే, మూలాధారంలో ఉండే కుండలిని శక్తి అని చెప్పారు. అలాగే ఇందులో మనకు నెమలిని ప్రస్తావించారు అమ్మవారు. పునమయిలే, పునమయిలే అంటే అడవిలో ఉన్న నెమలి అనుకోవచ్చు, తోటలో ఉన్న నెమలి అని చెప్పి మనం అనుకోవచ్చు. నెమలితో పోల్చారు. ఏమిటి? నెమలి లాంటి కేశపాశం గలదానా అన్నారు. సహస్రారము అని చెప్పి చెప్పారండి. నెమలి లాంటి కేశపాశము అని చెప్పి పోల్చడం అంటే, అలాగే నీ చుట్టాలం మేమొచ్చాము, నీ చెలులం మేమొచ్చాము అని చెప్పి పిలుస్తున్నారు గోదాదేవి అమ్మవారు. ఎవరిక్కడ చుట్టాలు, చెలులు, సఖులు, స్నేహితులు అంటే భగవద్భక్తులే. భక్తులందరూ కూడా ఒకరికొకరు చుట్టాలే, భగవద్భక్తులందరూ కూడా ఒకరికొకరు స్నేహితులే. ఆ కోణంలో చెప్తున్నారు గోదాదేవి అమ్మవారు. అలాగే నీ ఇంటి ఎదురుగా మేము నిలబడి ఉన్నాము అన్నారు. దాని అర్థం ఏంటి? భక్తుల ఇంటి ముందు నిలబడడమే పరమ ప్రయోజనము అని మనకు కందాడై స్వామివారు వారు ఒకసారి వ్యాఖ్యానం చేసేటప్పుడు చాలా అద్భుతంగా వారు ఎన్నెన్నో రహస్యాలను చెప్పారు. అది నాకు బాగా గుర్తున్నది. నిద్రపోవడము అంటే కూడా అండి భగవద్గుణానుసంధానము అని చెప్పారు కందాడే రామానుజాచార్య స్వామివారు. ఏదో నిద్ర అంటే తామసమైన నిద్ర కాదు. ఎందుకని? వీళ్ళందరూ కూడా జ్ఞానులకు గుర్తుగా మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే పాడి పశువులు, లెక్కలేనన్ని పాడి పశువులు ఉన్నాయి ఆమె ఇంట్లో, సంపద. అంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఈ పాడి పశువులన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్పర్శిస్తాడు. కృష్ణ స్పర్శ చేత పాలు ఇస్తున్నటువంటి గోవులు ఇవన్నీ కూడా అన్నట్టు. భాగవతంలో ఒక పద్యం మనం చెప్పుకుందామా? కృష్ణ పరమాత్మ అడవికి గోవులను తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన నిలబడి ఒక్కొక్క గోవును పిలుస్తూ ఉంటారు. అంతకుముందు మనం ఇతిహాసం ఛానల్లో చెప్పుకున్నాం. పోతన భాగవతంలో ఒక సీసపద్యంలో అందించారు. రా పూర్ణచంద్రిక, రా గౌతమి గంగ, రమ్ము భగీరథ రాజతనయ, రా సుధాజల రాశి, రా మేఘ బాలిక, రమ్ము చింతామణి, రమ్ము సురభి, రా మనోహారిణి, రా సర్వమంగళ, రా భారతీదేవి, రా ధరిత్రి, రా శ్రీ మహాలక్ష్మి, రా మందమారుతి, రమ్ము మందాకిని, రా శుభాంగి అనుచు మరియు గలుగు నాఖ్యలు గల గోవులడవిలోన దూరమందు మేయ ఘన గభీర భాష కడు నొప్ప జీరు నాభీరజనులు పొగడ బెంపునెగడా అని పోతన మాత్యుల వారు వర్ణించారు. కృష్ణ పరమాత్మ యొక్క గోవుల పేర్లండి ఇవన్నీ కూడా. పూర్ణచంద్రిక, గౌతమి గంగా, భగీరథ రాజతనయ. మీరు ఎక్కువగా ఈ పేర్లలో చూస్తే గంగానది పేరు కానీ లేదా లక్ష్మీదేవి పేరు కానీ కనిపిస్తుంది. మనోహారిణి, భారతీదేవి, సరస్వతీదేవి పేరు కూడా ఉంది. ధరిత్రి, భూమాత పేరు పెట్టారు ఒక గోమాతకు. శ్రీ మహాలక్ష్మి, శుభాంగి అంటే శుభమైన అంగములు కలది శుభాంగి. మందాకిని అంటే మళ్ళీ గంగానది పేరే. ఇలా రకరకాల పేర్లు, అందమైన పేర్లు కృష్ణ పరమాత్మ గోవులకు. వాటిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఆయన పిలిచే ఆ పలుకులలో ఉండే గాంభీర్యానికి, మాధుర్యానికి గోకులంలో ఉన్న జనాలందరూ కూడా ఆనందించి మరీ చెప్పుకుంటూ ఉన్నారు. ఏ వింటున్నావా? కృష్ణుడు గోవులను పిలుస్తూ ఉన్నాడు. ఆ స్వరం విన్నావా? ఆ స్వరంలో ఎంతటి గాంభీర్యం ఉందో విన్నావా? ఎంతటి మాధుర్యం ఉందో విన్నావా అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజానికి అక్కడ కూడా మరో అర్థం ఉందండి. అక్కడ గోవులు అనంటే జ్ఞానులు అని చెప్పి అర్థం. వీళ్ళందరూ కూడా ఈ సంసారం అనే అడవిలో మేస్తూ, సంసారం అనే అడవిలో ఉండి దూరాలకు అలా దారి తప్పి వెళ్ళిపోయారు. అలాగే కృష్ణ పరమాత్మ చుట్టూ ఉన్న ఆ గొల్ల పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు, గోపాలులు. వాళ్ళందరూ పసి మనసులంత స్వచ్ఛమైన సిద్ధులు. అలాగే చల్దులు ఆరగిస్తూ ఉంటారు. చల్దులు ఆరగించడం అంటే ఏం లేదండి, మననం చేయడం అని చెప్పి అర్థం.
అక్కడ ఎవరైతే దారి తప్పి దూరం దూరం వెళ్ళిపోతూ ఉంటారో, తన నుంచి దారి తప్పి దూరం వెళ్ళిపోతూ ఉంటారో జ్ఞానులు ఎవరైనా సరే, వారిని ఆయన పిలుస్తూ ఉంటాడు పరమాత్మ. రండి రండి, ఇటువైపు రండి, ఇటువైపు రండి అని పిలుస్తూ ఉంటాడనమాట. ఇక్కడ గోవులు, గోదాదేవి అమ్మవారు ప్రయోగించిన గోవులు ఏమో వేదములు అన్న అర్థంలో ఆమె ప్రయోగించింది అనేది మనకు పూర్వాచార్యుల యొక్క వ్యాఖ్యానాలు. ఇలా అండి నెమలి సౌందర్యంతో పోల్చారు. నిజానికి మరొకటి కూడా ఉంది. నెమలి ఎలాగైతే మేఘాన్ని చూసి పరిగెత్తుకుంటూ వస్తుందో, మేము ఆ నీలమేఘశ్యాముణ్ణి కీర్తిస్తూ ఉంటే నువ్వు కూడా పరిగెత్తుకొస్తావు నెమలిలాగా అని మేము అనుకుంటూ ఉన్నాం. అయినా ఉలకడం లేదు, పలకడం లేదేంటి, ఇంకా పడుకున్నావేంటి, లే లే, నీ సౌందర్యంతో శ్రీకృష్ణ పరమాత్మనే కట్టిపడేసినటువంటి దానివి నువ్వు, ఇంకా ఇక్కడ పడుకోనున్నావేమిటి, లే అని పిలుస్తూ ఉన్నారు ఈనాటి గోపికను. తర్వాత విషయాలు రేపు మాట్లాడుకుందాం. జై శ్రీమన్నారాయణ.